అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చిన 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్‌బుక్‌లో పేజ్ నంబర్ 91లో మీకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ అనే గ్రామర్ పార్ట్ అనేది ఉందండి. ఏంటి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ అంటే? సింపుల్ అండి. సబ్జెక్ట్‌కి తగినట్టుగా వెర్బ్‌ని ప్లేస్ చేయాలి. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులర్‌గా ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ కూడా ప్లూరల్‌గా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ద పూర్ ట్రావెలర్ అనే సింగులర్ అన్నమాట. అంటే సింగిల్ పర్సన్. హూ ట్రావెలర్ ఒక వ్యక్తి అన్నమాట. కాబట్టి ఇక్కడ సింగులర్‌గానే వెర్బ్ అనేది ఉండాలి. అదే అండి ముఖ్యమైన యాక్చువల్‌గా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ అంటే. ఇంకొన్ని ఉదాహరణలు చూస్తే మీకు సులభంగా అర్థమవుతుంది. చూడండి ద పాట్ ఈజ్ ఆన్ ద ఫైర్. పాట్ అనేది ఒక కుండే కదండీ! ఆ కుండ అన్నాం. అక్కడ ఉంది ఒకటే. కాబట్టి ఈజ్ అనేది రాయడం జరిగింది. సెవరల్ పీపుల్ చాలా మంది వ్యక్తులు సబ్జెక్ట్ ప్లూరల్‌లో ఉంది. కాబట్టి ఆర్ అనే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అనేది రావడం జరిగింది. ఐకి యామ్ వస్తుంది. యు చూడండి ఆర్ వచ్చింది చూసారా? యు అనేది మీరు. యాక్చువల్‌గా మనం నువ్వు అనేస్తాం. సింగులర్ అంటాం. కానీ ఎప్పుడు కూడా ఐ కానీ, యు కానీ స్పెషల్ కేసెస్ అన్నమాట ఇంగ్లీష్‌లో. ఎప్పుడైనా సరే. ఎందుకంటే గౌరవం ఇవ్వడం, గౌరవం తీసుకోవడం లాగా మనం భావిస్తే సింపుల్‌గా మనకు అర్థమవుతుంది. ఐ అనేది ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్‌గా చూడడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత యు. యు అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ సెన్స్‌లోనే తీసుకోబడుతుంది ఇంగ్లీష్‌లో. కాబట్టి యు తర్వాత ఆర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత పూర్ మ్యాన్ ఒకళ్ళే ఉన్నారు కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్‌లో ఉపయోగించబడింది కాబట్టి వాజ్ అనేది వాడడం జరుగుతుంది. లేదా ఈజ్ అనేది పెట్టారనుకోండి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్‌లో ఉందని భావిస్తాం మనం. అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్. అండ్ మీట్ బాల్స్ వర్ గివింగ్ అ గుడ్ స్మెల్. అంటే మాంసం ముద్దలు చాలా మంచి స్మెల్ అనేవి ఇస్తున్నాయి. ఈ మీట్ బాల్స్ అనేది ప్లూరల్ సెన్స్‌లో ఉంది కాబట్టి ప్లూరల్ వెర్బ్‌ని మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ పూర్ మ్యాన్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి అండ్ సింగులర్ వెర్బ్ కూడా సింగులర్‌లోనే ఉండేటట్టు అన్నమాట. ఈ విధంగా సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈ యొక్క వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ కానీ సింగులర్ ఫామ్‌లోనే ఉండాలి. ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్లూరల్ ఫామ్‌లో ఉండాలి. సింగులర్ సబ్జెక్ట్స్ టేక్ సింగులర్ వెర్బ్స్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ ప్లూరల్ వెర్బ్స్. కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో అవి సింగులర్ వెర్బ్స్‌ని తీసుకుంటాయి. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లూరల్ వెర్బ్స్‌ని తీసుకుంటాయి. జనరల్‌గా సింగులర్ అయితే ప్రెజెంట్ టెన్స్‌లో మనం ఈజ్ పెట్టేస్తాం. అదే ప్లూరల్ అయితే ఆర్ పెట్టేస్తాం. ఒకసారి మనం చూద్దామండి. ఎట్లా సబ్జెక్టులు ప్రెజెంట్ టెన్స్‌లో ఎలా అండ్ పాస్ట్ టెన్స్‌లో ఎలా వాటికి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్స్ అనేవి సింగులర్ ఫార్మ్స్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఐకండి యామ్ వస్తుంది. దేంట్లో? ప్రెజెంట్ టెన్స్‌లో. ఓకే. పాస్ట్ టెన్స్‌లో అయితే వాజ్ వస్తుందండి. వి, యు, దే అనేవి ప్లూరల్ సబ్జెక్ట్స్ అండి. వాటికి ప్లూరల్ ఫార్మ్స్ వస్తాయి. ప్రెజెంట్ టెన్స్‌లో ఆర్, వి ఆర్, యు ఆర్, దే ఆర్. అదే పాస్ట్ టెన్స్‌లో అయితే వర్ వస్తుందండి. వి వర్, యు వర్, దే వర్. అట్లానే ఈ, షీ, ఇట్ అనేవి సింగులర్ సబ్జెక్ట్స్ అండి. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. అదే పాస్ట్ టెన్స్‌లో తీసుకుంటే హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్ అండి. ఐ చూసుకుంటే చూడండి ప్రెజెంట్ టెన్స్‌లో యామ్ అని ఉంది. పాస్ట్ టెన్స్‌లో ఏమో వాజ్ అని ఉంది అన్నమాట. అవి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చూద్దాం. ఐ డాష్ ఏ స్టూడెంట్. ఐ యామ్ ఏ స్టూడెంట్. జనరల్‌గా హూ ఆర్ యూ అంటే ఐ యామ్ ఏ స్టూడెంట్ అని చెప్తాం. ద కౌస్ ఆర్ గ్రేజింగ్ ద ఫీల్డ్. ఓకే. ఎందుకని? ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ అనేది వాడబడింది కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ అనేది ఉన్నది. ఇక్కడ చూడండి తేజ అనేది సింగులర్ సబ్జెక్ట్. కానీ ఎస్టర్డే అని ఇవ్వబడింది. అంటే గతంలో. ఎప్పుడైతే గతంలో ఉంటుందో అప్పుడు సింగులర్ వెర్బ్ లేదా సింగులర్ ఫార్మ్ అప్పుడు ఏమొస్తుందంటే సింగులర్ సబ్జెక్ట్‌కి పాస్ట్ టెన్స్‌లో వాజ్ అనేది వస్తుంది. ద మంకీ ఈజ్ ఆన్ ఏ ట్రీ. ఓ చెట్టు మీద కోతుంది అనేది చెప్పడం అనమాట. మనకి ఇక్కడ యెస్టర్‌డే అని ఇస్తే అప్పుడు మనం ఏందంటే వాజ్ అనేది పెట్టేవాళ్ళం. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంది. సింగులర్ వెర్బ్ ఫార్మ్ అనేది ఉంది. ఇక్కడ ద బాయ్ డాష్ గోయింగ్ టు స్కూల్. ఈజ్ గోయింగ్ టు స్కూల్ అవుతుంది. ఎందుకంటే పాస్ట్ టెన్స్ రిఫరెన్స్ అనేది లేదు. ఉంటే వర్స్ పెట్టేవాళ్ళం. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంది అండ్ సింగులర్ ఫామ్ అనేది మనకు కావాలి అది. తర్వాత ద ఫ్లవర్స్ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది అండ్ ఆర్ అనేది ప్లూరల్ ఫామ్ అన్నమాట. ప్లూరల్ వెర్బ్ ఫామ్. ఓకే. ఫ్లవర్స్‌కి ఆర్ ఎందుకని? ప్లూరల్ కాబట్టి. తర్వాత మనం ఎప్పుడు చెప్పుకున్నాం యు అనేది సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్? ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ లాస్ట్ వీక్ గురించిన ప్రస్తావన వచ్చింది. అంటే గతంలో అని.
కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ప్లూరల్ వెబ్ ఫామ్ రావాలి. అదేంటంటే వర్. ఆర్ ఎందుకు కాదు, గతంలో మనం వర్ పెడతాం, గతంలో వాటికి పాస్ట్ టెన్స్లో వాటికి వర్ పెడతాం, ప్రెజెంట్ అయితే ఆర్ పెడతాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ షీ డాష్ అన్వెల్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ అనగానే పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతాం. అక్కడ షీకి ఏం వాడతాం, వాజ్ అనేది వాడతాం. సింగులర్ సబ్జెక్ట్ అండ్ సింగులర్ వెబ్ ఫామ్ ఇన్ పాస్ట్ టెన్స్. తర్వాత విజయ్ మై కజిన్, ఎప్పుడైనా కజినే అవుతాడు కాబట్టి దీన్ని మనం జనరల్గా ప్రెజెంట్ ఫామ్లోనే తెలుపుతాం. అండ్ సింగులర్ సబ్జెక్ట్ అండ్ సింగులర్ వెర్బ్ ఫామ్. ఐకి ఏమొస్తుంది, ఎప్పుడైనా సరే ప్రెజెంట్ ఫామ్ ప్రెజెంట్ టెన్స్లో యామ్ అనేది వస్తుంది. అదే పాస్ట్ టెన్స్ అయితే వజ్ అనేది వస్తుంది. ఇక్కడ పాస్ట్ టెన్స్ రిఫరెన్స్ ఏది ఇవ్వలేదు కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో మనకి వెర్బ్ ఫామ్ ఏమవుతుంది, యామ్ అవుతుంది. ఇక ఇక్కడ చూసుకుంటే క్రేన్ ఈట్స్ ఫిష్, క్రేన్స్ ఈట్ ఫిష్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కనుక మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి, సింగులర్ సబ్జెక్ట్ ఉంది, దానికి సింగులర్ వెర్బ్ ఫామ్ రావాలి అంటే ఇక్కడున్న ఏదైతే టీ ఉందో దానికి ఎస్ అనేది చేరుస్తాం, ఈట్స్ అవుతుంది సింగులర్ వెర్బ్ ఫామ్కి. అండ్ సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వెర్బ్ ఫాము. ఇక్కడ క్రేన్స్ అనేది ప్లూరల్ సబ్జెక్టు, ప్లూరల్ ఫాము ఈట్ అవుతుంది అనమాట. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక్కదానికే ఈ విధమైన మార్పులు జరుగుతాయి. వేరే చోటంతా మనకి హెల్పింగ్ వెర్బ్స్ వచ్చేసి సింగులర్ ఫామ్స్, ప్లూరల్ ఫామ్స్ అనేవి మనం ఆల్రెడీ పట్టికలో మనం చూసాం. ఇక ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అండి, యాక్టివిటీ చూడండి. హీస్ క్లాస్మేట్స్, ఇక్కడ చూసుకుంటే క్లాస్మేట్స్ ప్లూరల్ సబ్జెక్ట్ అండి. ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్లూరల్ వెర్బ్ ఫామ్ ఏది, స్టడీ అవుతుంది. ఒకవేళ ఇక్కడ క్లాస్మేట్ అని ఉండుంటే స్టడీస్ అని వచ్చుండేది. తర్వాత ఏ లేడీ, ఒకళ్ళు అని చెప్తున్నాం కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో లివ్స్ అనేది వస్తుంది. ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింగులర్ సబ్జెక్ట్ కి. అండ్ వన్ ఆఫ్ ది కుకీస్ స్మెల్స్, ఇక్కడ మనం కుకీస్ అనగానే ప్లూరల్ ఫామ్ అని పప్పులో కాలేసేస్తాం. కుకీస్ అనేది మరి ప్లూరల్ ఫామ్ కదా అనేసి, కానీ వన్ ఆఫ్ ద, అందులో ఒకటి, వన్ ఆఫ్ ద కుకీస్, అందులో చాలా ఉన్న వాటిలో ఒకటి వాసన మాత్రం గుమాయిచ్చి కొడుతుంది, బాగుంది అనేసి అనమాట. వాసన బాగా వస్తుంది, దానికి స్మెల్స్ అన్నమాట. ఎందుకని వన్కి లింక్ అయి ఉంటుంది, అందులో ఒకటి, ఉన్న వాటిల్లో ఒకటి అని చెప్తాం కాబట్టి అందుకని సింగులర్ ఫామ్ ఆఫ్ వెర్బ్ని మనం చూస్ చేసుకోవాలి. అంటే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. ఈఎస్ అనేది ఎస్హెచ్ఓ ఉన్న వాటికి ఈఎస్ చేరుతుంది, ఇంకొన్ని ఉంటాయి. అండ్ వై వస్తేనేమో ఐఈఎస్ అనేది చేరుతుంది, అంటే చివర్లో అనమాట ఈ యొక్క వెబ్స్కి. తర్వాత క్యాట్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ చేజ్. అదే క్యాట్ అని ఉంటే చేజెస్ అనేది వచ్చేది. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కడు, ఇక్కడ వచ్చేసి ఎంజాయ్స్ అనమాట. ఓకేనా, ఆల్ అని ఇచ్చుంటే ఎంజాయ్ అని వచ్చింది. కానీ ఎవ్రీబడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి, ఎంజాయ్స్, ఎవ్రీబడి ఎంజాయ్స్ అని వస్తుంది. అదే ఆల్ అని ఉంటే ఎంజాయ్ అని వచ్చేది. ఎవ్రీబడి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి సింగులర్ ఫామ్ ఆఫ్ వెర్బ్ అనమాట. కాబట్టి ఇవండి. థ్యాంక్ యూ.